హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు కదా? అయితే 2025 2025 2025 చూస్తున్నారు కదా. 2025 సాలరీ పెరిగిన డిఏతో సహా అనమాట. సాలరీ 2025 సాలరీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. బేసిక్ 25,220 రూపాయలు బేసిక్ ఉందండి. క్లారిటీగా ఇంక అంతమాట చెప్పకూడదు ఇది శాలరీ గురించి. అయితే ఇది బేసిక్. ఇప్పుడు డిఏ ఉంది. డిఏ ఎంత ఉంది ఇప్పుడు? డిఏ వచ్చి 37% ఉంది. 37.31 అంటే 9,410 రూపాయలు డిఏ ఉంది. 16% హెచ్ఆర్ఏ కడదాం మనం, కానిస్టేబుల్కి అనమాట. హెచ్ఆర్ఏ 16% కట్టుకుంటే 4,035 రూపాయలు. 4,035 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి అడిషనల్ హెచ్ఆర్ఏ 2,000 ఇస్తున్నారు అందరికి. అంతే. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి 2,000 ఇస్తున్నారు అనమాట. సిసిఏ అంటారు అనమాట. సిసిఏ సిటీ కాంపోనెంట్ అలవెన్స్. ఇది ఒక 300 రూపీస్ ఇస్తున్నారు. 300 రూపీస్. కేఎంఏ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఒక 150 రూపాయలు. ఆర్ఏ రిస్క్ అలవెన్స్ అనమాట. ఇది ఆర్ఏ అంటే 225 రూపీస్. ఇది ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చి 41,340 రూపాయలు టోటల్ అమౌంట్. ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2025 సాలరీ బేసిక్ వచ్చి 25,220 రూపాయలు. డిఏ వచ్చి ఇక్కడ ఉంది, డిఏ చూడండి, 37.31% అంటే 9,410 రూపాయలు. 16% హెచ్ఆర్ఏ అంటే 4,035 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి 2,000. సిసి వచ్చి 300. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి 150 రూపాయలు. రేషన్ అలవెన్స్ వచ్చి 225 రూపాయలు. టోటల్ వచ్చి 41,340 రూపాయలు జీతం అయితే వస్తుందన్నమాట. 41,000. అయితే ఇంకా గవర్నమెంట్ డిడక్షన్స్ చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ డిడక్షన్స్ అనమాట ఇవి. సిపిఎస్ అంటాం మనం. సిపిఎస్ వచ్చి 33,3371 3,371 రూపాయలు. ఏపీజేఎల్ఐ ఇవన్నీ వచ్చేస్తాయి తర్వాత మనకి. 1,000 రూపీస్. పే ట్యాక్స్ 200 రూపీస్ ట్యాక్స్ కట్ అవుతుంది. జిఐఎస్ ఒక 30 రూపీస్. ఇదే మాత్రం కట్ అవుతుంది అనమాట. చూసారు కదా. గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 3,371 సిపిఎస్. ఏపీజేఎల్ఐస్ వచ్చి 1,000 రూపీసు. పే ట్యాక్స్ వచ్చి 200 రూపీసు. జిఐఎస్ వచ్చేసి 30 రూపీసు. టోటల్ మన నుంచి కట్ అవ్వేది 4,601 రూపాయి అనమాట. ఇది గవర్నమెంట్ డిడక్షన్స్ ఇవి. ఇంకా నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కూడా కట్ అవుతాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి చూసుకోండి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ భద్రత కట్ అవుతుంది. 1,000 రూపీస్ అవుతుంది. 1,000 భద్రత వచ్చి ఆరోగ్య భద్రత వచ్చి 135 రూపాయలు కట్ అవుతుంది మనకి. 135 రూపీస్.
ఫండ్స్ వచ్చి 1255 రూపాయలు ఫండ్స్ కట్ అవుతున్నాయి. టోటల్ వచ్చేసి 120 రూపాయలు. ఇది 120 రూపీస్ ఫండ్స్ వచ్చి 120 రూపాయలు కట్ అవుతున్నాయి. టోటల్ వచ్చేసి 1255 రూపాయలు టోటల్ కటింగ్ అయితే జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే మనం 41,340లోంచి 341లోంచి మనం ఏమేమి తీసేయాలి? 4,601 రూపాయి ఒకటి, ఇక్కడ 12,255 రూపాయలు ఒకటి, 55 రూపాయలు. చూసారా? అందులోంచి తీసేయాలన్నమాట. ఇందులోంచి తీసేయాలన్నమాట. ఒకసారి కాక మనం తీసేసిన అమౌంట్ చూస్తే 35,484 రూపాయలు. చూసారు కదా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2025 శాలరీ బేసిక్ వచ్చేసి 25,000, బేసిక్ వచ్చి 25,225 రూపాయలు. తర్వాత డిఏ వచ్చి 37.3%, 37.31% అంటే 9,110 రూపాయలు. 16% హెచ్ఆర్ఈ అనుకుంటే 4,035 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఈ వచ్చి 2,000. సిసిఏ వచ్చి 300. హిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి 150 రూపాయలు. ఆర్ఏ వచ్చి 220 రూపాయలు. టోటల్ అమౌంట్ వచ్చి 41,340 రూపాయలు. గవర్నమెంట్ ట్యాక్సెస్ వచ్చేసి సిపిఎస్ వచ్చి 3,371 రూపాయి. ఏపీజీఎల్ఐఎస్ వచ్చి 1000. పే ట్యాక్స్ వచ్చేసి 200. జిఐఎస్ వచ్చేసి 30 రూపాయలు. టోటల్ వచ్చేసి 4,601 రూపాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి 1000 రూపాయలు వచ్చి భద్రత, ఆరోగ్య భద్రత 135 రూపాయలు. ఫండ్స్ వచ్చేసి 120 రూపాయలు. టోటల్ 1,255 రూపాయలు. ఇక్కడ ఒకసారి నేను దానికి సంబంధించి వేసాను చూడండి. 41,340 రూపాయల నుంచి ఈ గవర్నమెంట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ తీసేస్తే 35,484 రూపాయలు మరి టేక్ హోమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది సివిల్ కానిస్టేబుల్స్ కానీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కానీ ఎవరికైనా వచ్చేది. ఇక ఏపీఎస్పీ కానిస్టేబుల్కి బెటాలియన్కి సంబంధించినటువంటి డిడక్షన్స్ ఉంటాయి. ఆ బెటాలియన్కి సంబంధించిన డిడక్షన్స్ నేనైతే తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.